హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము గులాబ్ జామున్ చేస్తున్నాము. మా బాబు ఏడుసుడు గులాబ్ జామున్ కావాలని మా మిట్టు కోసం నేను గులాబ్ జామున్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 కప్స్ షుగర్, 1.5 కప్పు షుగర్ వేసుకుందాం. అండ్ ఇదే కొలతతోటి మనం 1 కప్ వాటర్ వేసుకుందాం. గులాబ్ జాముల కోసం ఫస్ట్ షుగర్ పాకం చేస్తున్నాం, చక్కెర పాకం చేస్తున్నాం. 1.5 కప్పు షుగర్ వేసాం కదా, దానికి 2 కప్స్ వాటర్ పోద్దాం. 2 కప్స్ వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసేసి సిమ్ముల్నే పెడదాం దీన్ని. తర్వాత మనం పిండి కలుపుకుందాం. పిండి ఎలా కలుపుకుందామో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి బాయిల్ అవుతుందో. ఇలా బాయిల్ అయినాక దాని పాకం అనేది చూడరు, షుగర్ సిరప్ అంతే. షుగర్ సిరప్ అయ్యింది. దీన్ని ఆఫ్ చేసేయాలి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. 1.5 కప్ మైదా పిండికి 2 టేబుల్ స్పూన్ పాల పౌడర్ వేయాలి. మిల్క్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసి దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపాలి. చూడండి, పిండి రెడీ అయ్యింది. పిండి మంచి మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి దీనికి. ఇట్లా మంచి కలుపుకొని 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. దీన్ని చిన్న చిన్న ఉండలుగా సాఫ్ట్గా చేయాలి. కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటా సాఫ్ట్గా చేయాలి. అస్సలు ఎక్కడ క్రాక్స్ ఉండొద్దు. అయిపోయినాయి, రౌండ్స్ చేయడం అయిపోయినాయి. ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక లైట్ సిమ్లో పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి వీటిని ఇక షుగర్ సిరప్లో వేసేయడమే. షుగర్ సిరప్ వేసినాక కొంచెంసేపు డిప్ చేయాలి.